నమస్కారం సార్. నమస్తే. సార్, 'ప్రశ్న రావని' ఇష్యూ జరుగుతుంది కదా! హ్మ్. దాని మీద మీ మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం ఏంటంటే ఫస్టు మీకు 'శ్రీకృష్ణ పాండవ్యం' సినిమాలో ఒక పాటలో ఉంటుంది. సాగినంత కాలం నా అంతవాడు లేడందురు సాగకపోతే ఊరక చతికిలపడి పోదురు అని. అట్లా వీళ్ళకి మైక్ దొరికితే స్టేజి మీద విపరీతంగా అమ్మాబూతులు తట్టడం, పరమతాలని దూషించటం, ద్వేషించటం ఇది చాలా కామన్ అయిపోయింది. ప్రశ్నారావణ జరిగింది సరైన ట్రీట్మెంట్ అని నేను భావిస్తాను. అసలు ఏ మతమైనా అందరికీ సమ్మతమై సమ్మోహితమై జనహితం కోరేది కావాలి కానీ జనం హతమయ్యేలా ఉండకూడదని నా ప్రగాఢ విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని బ్రేక్ చేస్తూ వీళ్ళ సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళ సంఘంలో గొడవలు పడతాయి కారకులుగా తయారవుతున్నారు. ఇది చాలా దుష్పరిమాణం. దీన్ని ఈ యొక్క పరిణామాలని మనం చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. సంఘ విద్రోహ శక్తులుగా ఇలాంటి వాళ్ళు మారుతున్నారు. వీళ్ళకి తగిన శిక్ష పడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జరిగిన ఇష్యూ చాలా మంచి జరిగింది. ఇవాళ ఏది చెప్పండి, జస్ట్ ఆస్కింగ్ అంటున్న ప్రకాష్ రాజు గారు ఎక్కడ కనబడుతున్నాడు? ఎందుకు అడగలేకపోతున్నాడు? అందుకు తెగ అడిగాడు కదా అందరినీ. ఇప్పుడు ఎందుకు అడగలేకపోతున్నాడు? వై యూ హ్యావ్ అరెస్టెడ్ ప్రశ్న రావణ్ అని చెప్పి ఎందుకు అలా? అంతే, సాగినంతకాలం ఇటు అడుగుతారో ఒక్కసారి ఎదురు తిరిగితే పారిపోతారు. కాబట్టి ఇలా అడ్డగోలుగా మాట్లాడే ఇది మంచి ట్రీట్మెంట్ జరగబోతుంది. భవిష్యత్తులో కొంచెం ప్రశాంతంగా ప్రజలు బతుకుతారని నేను విశ్వసిస్తున్నా. ఇది సరైన ట్రీట్మెంట్ ఫర్ ప్రశ్న రావణ్. ఇట్ హ్యాస్ టు డూ.